నేను అనేక సార్లు చెప్పా, ప్రపంచ ఉగ్రవాదులకి తల్లి లాంటిది పాకిస్తాను. అక్కడ ఒక్కొక్కడు ఉద్యోగం చేయడు, వ్యాపారం చేయడు. అది చేసేవాళ్ళు 10% ఉంటే మిగతా 90% మంది ఏ దేశాన్ని మతరాజ్యంగా మార్చాలన్నటువంటి ప్రయత్నాలు రోజు కూర్చుని పెళ్ళంతో సంసారం చేస్తూ పిల్లల్ని కండం మాత్రమే ఒకటి చేస్తాడు. ఆ కన్నటువంటి పిల్లలకి తిండి తెప్పలు కూడా పెట్టడు. దాంతో వాళ్ళందరూ అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఈ బతపిచ్చని రేకెత్తి ఇచ్చి వాళ్ళని మదర్సాలో ట్రైనింగ్లు ఇచ్చి ఆ మదర్సా ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఫుడ్, ఆ ఫుడ్ ఏమో అమెరికా యుఎస్ సైడ్ నుంచినో లేకపోతే ఇంకో దేశాల నుంచి వచ్చేదో చేసి మళ్ళీ అదే అమెరికా మీద శత్రుత్వాన్ని పెంచుతారు, మిగతా దేశాల మీద ద్వేషాన్ని పెంచుతారు. ఆ తర్వాత వాళ్ళని తీవ్రవాదులుగా చేర్చుకుని ట్రైనింగ్ ఇచ్చి ఓ ₹1,00,000కి 50,000కి ఒక మానవ బాంబులు తయారు చేసే దిక్కుమాలిన దేశం అన్నటువంటి విషయం. ఇప్పుడు అది రష్యా కూడా నిజమని చెప్తోంది. ఎవరైతే మాస్కో టెర్రర్ అటాక్స్ మొన్న జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి వాడు పాకిస్తాన్ వాడే. ఇప్పుడు పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. 2024 మార్చి 22న జరిగినటువంటి ఘటనలో కీలకమైనటువంటి వ్యక్తి, 150 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి వాడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. వాడిని అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు తయారు చేసినాయి అన్నటువంటి అంశాన్ని రష్యా గుర్తించింది. ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ని అడుగుతోంది వాడిని మాకు అప్పచెప్పని చెప్పేసి.